నేను బయట చూసుకుంటాను, పిల్లవాడిని కూడా గమనించుకుంటా, భోజనం అప్పుడు గమనించుకుంటా. మాస్టర్ గారు పాపం బాధపడేవాడు, ఈ బావుడేనల్ గారు రాలేదు సార్, లాస్ట్గా వస్తారు చివరిలో సార్. ఆ లాస్ట్ వచ్చి కూడా ఎక్కడికి వెళ్తాడు, కరెక్ట్గా మందులు తినే దాని దగ్గరికి వెళ్తాడు ఆ బండి. అట్లా వెళ్ళకపోతే వాళ్ళ డాడీ ఊరుకోడు, వాళ్ళ డాడీని తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టి అది కొన్ని మళ్ళీ వస్తారు అన్నమాట. అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంటర్వ్యూ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి అవి కొనుక్కొని సార్ అప్పుడు వస్తారు లోపలికి. నేను వచ్చేసరికి క్లాస్ అయిపోకూడదు కాబట్టి అట్లా కాకుండా తప్పకుండా పంపించారు. చెప్పిన వాళ్ళు తెలిసింది కావాలి చెప్పిన ఉంటుంది కానీ అందరూ సరిచేసి ఇప్పుడు మరీ పిల్లలు స్నానం చేయకుండా అట్లా వస్తున్నారు. మాస్టర్ కూడా పాపం స్నానాలు అడుగుతారు, మేము అడుగుతాం నాణ్యం తిండి లేని చదువుతారు. ఎవరు ఉన్నారా లేరా మీ ఇంటి దగ్గర లేదంటే మా వాట్స్లో అయినా పెడతాం, కొంచెం పెడతాం. పడిపోతే పడిపోతున్నాం, వారికి ఇబ్బంది కదా. ఇలా కాకుండా కొంచెం వహించి పిల్లలు పట్టించి మిమ్మల్ని నీడ్స్ వాళ్ళు సంపూర్తి పంపండి. ఓకే, అది కార్యక్రమం. మా గ్రేసమ్మా పిల్లలు అంటే ఏదో చెప్పాలని కాదులే కానీ అక్కడ నువ్వు దయచేసి ఆ ప్లాస్టిక్ కవర్లలో ఉండే వస్తువులు ఏవి అమ్మద్దు. వాళ్ళు రోజుకు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకుంటున్నారు, అది నీ బుద్ధి కావచ్చు. కాకపోతే మేము మా వైపు నుంచి మేమేం కోరుకుంటున్నామంటే కాస్త పిల్లలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి హానికరం లేనటువంటి పదార్థాలనే అమ్మమని చెప్పేసి మేము అసలు యాక్చువల్గా అయితే మరి అది రాండో రైతు మాకైతే తెలియదు. ఇక్కడ కొంత మానవతా దృక్పథం కూడా ఆలోచించి మేమేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మీరేం చేస్తారంటే మంచి వస్తువులు అనడానికి ప్రయత్నం చేయమ్మా. చిన్నప్పటి నుంచే అది అలాగే పేరెంట్స్ కూడా అండి, ఒక పిల్ల గ్రాసం అమ్మితేనే కాదు, ఇంట్లో మనం తయారు చేసే ఫుడ్తో సహా మొత్తం పిల్లలకి మంచి అందిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అది దయచేసి అందరూ గమనించండి. పిల్లలకి 50 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు 5 రూపాయలు 50 రూపాయలు స్కూల్ కంటే మీకోసం చూస్తారు చూడు మాస్టర్, తినేయాలి కొనుక్కుంటున్నామని. తెలియదు కానీ ఫస్ట్ రేసమ్మని పలకరించే అప్పుడు కానీ ప్రభు బయట రాదన్నమాట. అంతవరకు బాగానే ఉంది రేసమ్మ. ఈ కాదు ఏ పదార్థాలు మెచ్చుకోవాల్సిన అంతవరకు బాగానే ఉంది. అప్పులు మడి ఎక్కడే మోహన్ రా చెప్పాలి. నేను గమనించాను, ప్రతి ఒక్కళ్ళు ఇందులో అప్పులు పెట్టారు. చెప్పారా పేరు చదువుతాను నేను అక్కడి నుంచి చూస్తుంటా. నాకు తెలియదు అనుకుంటా, అన్ని అర్థం చేస్తుంటా, చూస్తుంటా. ఎవరెవరికి ఎంత అప్పు పెట్టిందో కూడా పిల్లలు కరెక్ట్గా చదువుతారు. ఎంత అప్పుడు ఇంట్లో ఎంత పెట్టారంటే చదువుతారు. వాళ్ళు ఈ రోజు కూడా అప్పులు పెట్టమని స్టార్ట్ చేస్తే నేర్పితే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించు. మీ పిల్ల వేరే స్కూల్కి వెళ్ళి 100 రూపాయలు అప్పు పెట్టి కూర్చుంది కదా. నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ పెట్టావో చూసి హీరోలో పెట్టావో తెలుగు పెట్టావో ఎక్కడ పెట్టావో చూసి 100 రూపాయలు తీసుకెళ్ళి బాకీ పెట్టావు. నీకోసం మాస్టర్ చెబుతున్నారు. అదే చెప్పు వాళ్ళ పత్రానికి అప్పుడే ఇప్పుడే నేర్చుకున్నావు. కొనుక్కోబాకండే బళ్ళో అని చెబుతున్నారు మాస్టర్, చదువుకోండి అని చెబుతారు. నేను అట్లా అలవాటు మంచిదా నువ్వు అట్లా అలవాటు ఎంత మా పెట్టమ్మా పెట్టు మా పెట్టమ్మా అరుణ్ కుమారిలో మరియు పవన్ కుమారికో వ్యవసాయానికో పాఠం గారికో పెట్టు 2000-3000 పెట్టు వాళ్ళకి బట్టి పాఠం. చిన్నపిల్లలు ఫస్ట్ పిల్లలు పిల్లలు వాళ్ళు నేర్చుకోకూడదు. అప్పు పని వాళ్ళు తక్కువ ఇస్తారు, మంచి వస్తువులు కొన్ని
అట్లా చెయ్యి అట్లానే నెక్స్ట్ నుంచి